పేద మధ్యతరగతి ప్రజలు కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలాలను కబ్జా చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై చట్టపరంగా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కాప్రా వంపుగూడ ఫ్లాట్స్ బాధితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం బేగంపేటలోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్దకు సుమారు 200 మంది బాధితులు చేరుకుని విడివిడిగా వినతి పత్రాలను అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజల కష్ట నష్టాలను తెలుసుకునేందుకు యువ నాయకుడు రేవంత్ రెడ్డి ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం అద్భుతమైందని అన్నారు. ఇలాంటి అవకాశం ఇవ్వడం వల్లే సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన ప్రేమ్ సాగర్ రావుపై సైతం స్వేచ్ఛగా ప్రజాభవన్లో ఫిర్యాదు చేయగలిగామని చెప్పారు. ఎన్నికల సమయంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని కోరారు. సుమారు 30 ఏళ్ల క్రితం అప్పులు చేసి కొనుగోలు చేసిన తమ స్థలాలను ప్రేమ్ సాగర్ రావు కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ నెంబర్ వచ్చేసి 469. మేము 97లో తీసుకున్నామండి ఈ ప్లాటు. సో ఈ 2001 నుంచి ఇష్యూ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉందండి. మా ప్లాట్లు చూడడానికి వెళ్తే కూడా మమ్మల్ని లోపలికి వెళ్ళనియడం కాదు, మా పైకి రాళ్ళు వేస్తున్నారు. అసలు లేడీస్ అని కూడా చూడకుండా ఫోటోలు తీస్తారు. అసలు మా ప్లాట్ల దగ్గరికి మమ్మల్ని వెళ్ళనియట్లేదండి. ఆ ప్రేమ్ సాగర్ రావు గుండాలు వచ్చేసి సెక్యూరిటీ లాగా ఉంటారు అసలు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మా ప్లాట్లలో మాకు ఆల్రెడీ బిల్డింగ్ పర్మిషన్లు కూడా ఉన్నాయి. సో మమ్మల్ని కట్టుకొని మా స్థలాల్లో మేము ఉండేలాగా చేయండి. చూస్తామని చెప్పారండి. కలెక్టర్కి రిఫర్ చేశారండి. ఈ ప్రజాభవన్ హెడ్ అయితే చెప్పండి మేడం. దివ్య మేడం. నా పేరు వెంకటేశ్వర్ అండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీని, ఎక్స్ సర్వీస్ మ్యాన్ని. నేను 91లో ప్లాట్ కొనుక్కున్నాను. దాని తర్వాత ప్రేమ్ సాగర్ 2003లో వచ్చేసి ఆ ప్లాట్లో 150 ప్లాట్లు కొనుక్కొని మా దగ్గర నుంచి రీసేల్లో కొనుక్కొని ఆ ప్లాట్లు మొత్తాన్ని మాకే అమ్మాలి, మేము చెప్పిన రేటుకి అమ్మాలని చెప్పి మేము కట్టుకున్నటువంటి ఇళ్ళని అన్నింటినీ కూల్చేసి నానా ఇబ్బంది పెడుతున్నాడు. అప్పటి నుంచి కోర్టులో కేసులు వేశారు కొన్ని. ఆ కేసులను కూడా మేము అన్ని హైకోర్టుకి వెళ్ళి లోయర్ కోర్టులో కూడా చేసుకున్నాము. మొత్తం క్లియర్ చేసేసుకున్నాము. క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాము కోర్టుకి వెళ్ళిపోయి. తెచ్చుకున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా మాకు మేము ఇల్లు కట్టుకుందాం అంటే మమ్మల్ని రానికుండా అక్కడ గోండాలను పెట్టి ఒక 50 మందిని మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని రానికుండా మా ఫ్యామిలీ కానీ పిల్లల్ని కానీ అందరూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి దానికి మాకు రక్షణ కల్పించాలి. తర్వాత మేము కోరేది రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము. పాలకపక్షానికి ఒకటి, ప్రతిపక్షానికి ఒక ఇది రూల్ ఉండకూడదు కదా. ప్రతిపక్షానికి ఏమన్నా మీరు ఇచ్చేసి వాళ్ళు న్యాయం చేశారు, వాళ్ళు ఎవరైతే ఇచ్చేశారో. కానీ పాలకపక్షానికి వచ్చేపాటికి ఇప్పుడు ప్రేమ సాగర్ అనే వాటికి ఎవరు కూడా ముందు రావట్లేదు. ఇప్పుడు ఏదో ఆఫీస్కి వెళ్తాం, అదే మాకు ఎంక్వైరీకి వస్తున్నారు. కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీకి వస్తారు, చూసుకున్నారు. లాస్ట్లో ప్రేమ సాగర్ అనగానే అందరూ భయపడి పారిపోతున్నారు. ఇది వంపుగూడ కాపురా అండి. వంపుగూడ కాపురా. సర్వే నెంబర్ వంపుగూడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. వంపుగూడ కాపురా. సర్వే నెంబర్ 639/1, 643/1, 644/1, 647/1, 648 అండ్ 654. 61.34 గుంట టోటల్ ల్యాండ్. దానిలో 706 ప్లాట్లు అండి మొత్తం. దానిలో మా దగ్గర నుంచి రీసేల్లో కొన్నాడు ఆయన 150 ప్లాట్లు కొనుక్కొని రిమైనింగ్ ప్లాట్స్ కూడా మాకే అమ్మాలని, మేము చెప్పిన రేటుకి అమ్మాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేము కట్టుకుని ఇళ్ళని కూల్చాడు. ఆ ఫోటోలు చూడండి, దీనిలో కూడా పెట్టి ఆల్రెడీ ఎట్లా చేస్తున్నారో గుండాలను పెట్టి అక్కడ ఒక 50 మంది గుండాలను పెట్టి రానికుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారు మమ్మల్ని. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము అనుభవం చేసేది, పాలకపక్షానికి ఒక నీతి కాకుండా ప్రతిపక్షానికి ఒక నీతి కాకుండా మాకు న్యాయం చేయండి. అందరికీ ఎలక్షన్ ముందు మాకు చెప్పారు అక్కా చెల్లికి మేము ఎటువంటి అన్యాయం చేయమని చెప్పి. చాలామంది దీనిలో బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు బంగారాన్ని అది తాకట్టు పెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎట్టిపోతారు వాళ్ళందరూ, ఎంతమంది ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు, అక్క చెల్లికి నేను న్యాయం చేస్తాను వచ్చాయంటే గ్యారంటీగా అన్నారు. మరి మీరు న్యాయం చేసి చూపించండి ఇప్పుడు మాకు, అప్పుడే కదా మాకు ఇది అయ్యేది. ఇంతమంది 2500 ఫ్యామిలీస్ మొత్తం 706 ప్లాట్లు అంటే చూడండి. ఒక ఇంటికి 4 వేసుకున్నా కూడా 2500 మంది ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. ఎప్పుడు కొన్నారు ఇవన్నీ? మేము కొంత 83 నుంచి 2000 దాకా కొన్నామండి. టోటల్ కొన్నాం. దీంట్లో కొన్ని రీసేల్ కూడా కొన్ని కొంతమంది ఉన్నారు. మొత్తం 706 ప్లాట్లు టోటల్. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటే, మాకు దయచేసి పాలకపక్షం ప్రతిపక్షం కాకుండా అందరి పక్షం ఒకటేనని చెప్పి మాకు మీ ద్వారా మాకు న్యాయం చేస్తారని దీని ద్వారా మీ అందరికీ మీడియా మిత్రులందరికీ మేము పేరు అందరి తరపున నమస్కారం తెలుపుకుంటూ చేస్తున్నాం.